హాయ్ గాయ్స్, హలో, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? వెల్కమ్ టు విఆర్1 ఛానల్. అండ్ ఈరోజు ఇప్పుడే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ టాటా ఐపీఎల్ 2022 కంప్లీట్ అవ్వడం జరిగింది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. అండ్ ఫైనలీ ఆర్సీబీ చాలా విజయం సాధించింది. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ జరుగుతుందో లేదా 90% వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు ఏమంటే రెయిన్ పడే ఛాన్స్ ఉంది, 90% ఈరోజు మ్యాచ్ చేయడం కష్టమని చెప్పారు. బట్ అవన్నీ వదిలేసి అనుకున్నట్టుగా వాతావరణం క్లియర్ అయిపోయి ఫైనల్గా మ్యాచ్ అనేది జరిగింది. అండ్ మ్యాచ్ చేయడం ఫస్ట్ మ్యాచ్ ఇట్లా వర్షం వల్ల వృధా కాకుండా మ్యాచ్ చేయడం చాలా సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఓపెనింగ్ సెరమనీ తర్వాత టాస్ గెలిచిన ఏ టీం అయినా సరే మనం నిన్నే అనుకున్నాం ఖచ్చితంగా 100% బౌలింగ్ ఇస్తాం అనుకున్నాం. ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్ అండ్ ఈ ఓవర్కాస్ట్ కండిషన్స్ వల్ల మనం అనుకున్నట్టుగానే టాస్ గెలిచండి బౌలింగ్ వేసుకుంది. సో టాస్ అయిన తర్వాత వచ్చేసి మనకు ఆర్సీబీ క్యాప్టెన్ ఆయన పట్టుదారి గెలిచిండు. తన ఐపీఎల్ కెరీర్ మొత్తం తను ఫస్ట్ టైం తన క్యాప్టెన్సీ చేస్తుండు. అండ్ టాస్ గెలిచి తను కూడా బౌలింగ్ తీసుకుండు. అండ్ ఆల్మోస్ట్ ఆ రెండు టీమ్స్ స్టార్స్ చూస్తే కేకేఆర్ అప్పటికి కొంచెం స్లైట్ ఫేవరెట్స్ అనిపించింది. అండ్ కేకేఆర్ కొంచెం టాప్ అనిపించింది టీమ్స్ పరంగా చూస్తే. అండ్ ఇక మ్యాచ్ పరంగా చూసుకున్నట్టయితే మంచిగా మ్యాచ్ ఆడటం స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ నేషనల్ తర్వాత. అండ్ ఆర్సీబీకి ఫస్ట్లోనే ఒక మంచి చక్కటి గేమ్లోకి వచ్చేసింది. లైక్ డీకాక్ వికెట్ తీసి అండ్ ఒక పెద్ద బ్లో తాకింది స్టార్టింగ్లోనే కేకేఆర్కి. అండ్ డీకాక్ అవుట్ అయిన తర్వాత నారాయణ అండ్ రెహానే కలిసేసి ఒక మంచి పవర్ ప్లే ఎట్లా చేస్తారు అనుకుంటే స్టార్టింగ్ పవర్ ప్లే 3 overs చాలా లో స్కోర్ ఉండే, ఆల్మోస్ట్ 9 runs అరౌండ్ ఏమి వచ్చినాయి వికెట్ పడిన తర్వాత కూడా. బట్ నెక్స్ట్ 3 overs ఆఫ్ పవర్ ప్లేలో వీరు అరౌండ్ 51 runs స్కోర్ చేసి దాన్ని 60+ పవర్ ప్లే మార్చుకున్నారు. అండ్ పవర్ ప్లే అయిపోయేసరికి కేకేఆర్ కంప్లీట్ ఫేవరెట్స్లో ఉండే. అండ్ ఆఫ్టర్ ద 10 overs వరకు కూడా కేకేఆర్ అనేది చాలా మంచిగా ఆడింది. 10 overs స్కోర్ వీళ్ళు చూస్తే ఆల్రెడీ 100+ దాటేసింది. 100 దాటింది, 1 wicket మనం కోల్పోయిన ఆల్మోస్ట్ 9 wickets హ్యాండ్లో ఉన్నాయి. సో అనిపించింది ఏంటంటే కొట్టేస్తారు ఈజీగా వీళ్ళు ఒక 200+ కొట్టేస్తారు ఈజీగా. నాకు తెలిసిన 210, 220 మన ఫస్ట్ మ్యాచ్లో 200+ స్కోర్ చూస్తామని గట్టిగా అనిపించింది నాకు. కాకపోతే అక్కడ స్టార్ట్ అయింది ఆ 11th over స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రేక్స్ పడడం కేకేఆర్ ఇన్నింగ్స్కి. అండ్ ఫస్ట్ సునీల్ నారాయణ అవుట్ అవుతాడు, తర్వాత మెల్ల రెహానే అవుట్ అయిపోతాడు. అండ్ ఒక్కొక్కప్పుడు మెయిన్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారో లాస్ట్లో రఘువంశీ కొంచెం పోయాడు తప్ప తను కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. మిగతా వాళ్ళు రస్సెల్ కానీ రింకు సింగ్, వెంకటేష్ వీళ్ళు కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయారు. ఆర్సీబీ కంటిన్యూ కేకేఆర్ వాళ్ళ బ్యాటింగ్ మీద బ్రేక్లు వేస్తూనే వచ్చింది ఆఫ్టర్ 10 overs. ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హాఫ్ మొత్తం కేకేఆర్ చేతిలో ఉన్నటువంటి మ్యాచ్ మొత్తం ఆర్సీబీ వాళ్ళు తిప్పుకోరు. అండ్ ఇంకో 10 overs 100+ runs కొడతాం వాళ్ళు ఆల్మోస్ట్ బాల్ అని చొప్పున అరౌండ్ 65 to 70 runs మాత్రం వీళ్ళు స్కోర్ చేయగలిగారు లాస్ట్ 10 overs. దానివల్ల ఫలితం ఏంటంటే ఆర్సీబీకి చేజింగ్ కోసం స్కోర్ చాలా తక్కువ పడింది. అండ్ కేకేఆర్ డెఫినెట్లీ ఒక 20 runs షార్ట్ అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ టు స్కోర్ మినిమం ఒక 190+ అనిపించింది ఆ స్టేజ్ నుంచి. తర్వాత స్కోర్ చేయలేకపోయారు. సో ఫైనల్ మనం చూసుకుంటే కేకేఆర్స్ కూడా ఎండ్ అయింది ఓన్లీ 174 runsకి. 175 runs ఆర్సీబీ టార్గెట్. ఇందులో మనం ముఖ్య పాత్ర చూసుకుంటే బౌలింగ్ పరంగా కృణాల్ పాండ్యా వచ్చేసి మెయిన్ వికెట్ తీసిండు. అవుట్ 10 overs వచ్చేసి తను మేజర్ రోల్ ప్లే చేసిండు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఫండ్ అయితే తను బ్యాటింగ్ ఆడుతున్న ఒక బ్యాట్స్మెన్కి సడన్గా బౌన్సర్ వేసింది. ఇంతకుముందు అప్పుడు ముంబైలో ఉన్నప్పుడు వేసినాడు. అంటే ఫన్లు చేస్తే ఒక్కోసారి బౌలింగ్ బ్యాన్ చేస్తారు అబ్బా చెప్పుండే ఆయనకి. కానీ మిగతా మాత్రం చాలా డీసెంట్ బౌలింగ్ వేసిండు. తనే మెయిన్ ఫీల్డర్ అయ్యిండు ఆర్సీబీకి తక్కువ స్కోర్ చేయడానికి. అండ్ తను 3 wickets తీసిండు. అండ్ ఆర్సీబీ కంప్లీట్ గేమ్లో తీసుకొచ్చిండు. అండ్ మెయిన్ వికెట్ 100 అసలు వికెట్ కూడా సుయాష్ శర్మ తీసిండు. అండ్ స్టార్టింగ్లో తను క్యాచ్ మిస్ చేసిండు, దానికి తగ్గట్టుగా దాని ప్రతిఫలం లేక అసలు వికెట్ తీసి ఎంతో మేలు చేకూర్చిండు. అండ్ ఆ స్కోర్ చూస్తే మరి ట్రిక్ అని చెప్పలేం. ఒకవేళ మంచిగా ఒక వికెట్ పడిచి పవర్ ప్లే స్కోర్ మంచిగా వచ్చిందంటే వికెట్ పడకుండా ఈజీగా కొట్టేసుకోవాలి 175 అనేది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి అవుట్ ఫీల్డ్ అనేది అంత స్లో కూడా ఏం లేకుండే. ఫస్ట్ ఇన్నింగ్స్లో మధ్యలో కొంచెం బాల్ డిపాయింట్ అనిపించింది, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆ ప్రాబ్లం కూడా లేకుండే. అండ్ ఆర్సీబీ బౌలింగ్ కూడా మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు రషీద్ సలాం కొంచెం ఎకానమీ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చిండు కాబట్టి తను కూడా వికెట్ తీసిండు. మిగతా అందరూ కూడా ఎకానమీ రేట్ మంచిగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ వికెట్ తీసిండు. మెయిన్ అయితే నన్ను అడిగితే ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నా దృష్టిలో కృణాల్ పాండ్యానే. తను 3 wickets తీసేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక బ్యాక్ బోన్ విడిచేసినట్టు అయిపోయింది కేకేఆర్ది. అండ్ తర్వాత ఒక ఈజీ టార్గెట్ వచ్చింది నాకైతే అప్పటికి కూడా పవర్ ప్లే మంచి స్కోర్ వస్తే ఈజీ టార్గెట్ అది. అండ్ 175 runsతో బరిలో దిగినటువంటి ఆర్సీబీకి పవర్ ప్లేలో ఒక వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అనుకున్నా మంచి స్టార్ట్ అని వచ్చి దాన్ని చాలా చక్కగా స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలో ఆల్మోస్ట్ మ్యాచ్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. ఓపెనింగ్ నుంచి పిల్సాడ్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ నుంచే ఇద్దరు విరుచుకోబడ్డారు కేకేఆర్ బౌలర్స్ మీద. ఈవెన్ వైభవ్ రాని లేకపోతే వరుణ్ చక్రవర్తిని తీసుకురాని, స్పిన్నర్ తీసుకొచ్చిన, స్పేసర్ తీసుకొచ్చిన, స్పెన్సర్ జాన్సన్ తీసుకొచ్చిన, ఎవరిని తీసుకొచ్చినా సరే ప్రతి ఒక్కరిని వాయిస్తూనే వదిలిపెట్టారు. పవర్ ప్లే వేసుకోరు.
కంఫర్టబుల్గా అరౌండ్ ఒక 70 రన్స్ దాటించి కూర్చున్నారు. అండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ 1-0 అయిపోయింది. ఫిల్సార్ కూడా చక్కటి 50 రన్స్ చేసిన తర్వాత తను వెందిగిండు. తర్వాత తను వెనుదిగిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ పడికల్ మధ్యలో కూడా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఎక్కువ రన్స్ కాదు, పడికల్ బాల్ టు రన్ ఆడుకుంటూ తన ప్రాక్టీస్ లాగా అయిపోయింది. తను అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ మన న్యూ క్యాప్టెన్ ఆఫ్ ఆర్సీబీ ఒక ఇంగ్లీష్లో క్యాప్టెన్ అంటే పట్టిదార్ వచ్చి కూడా స్ట్రైక్ రేట్ మంచి ఇంప్రూవ్ చేస్తుంది వెళ్ళిపోయాడు. ఎట్లాంటి కంప్లీట్గా మ్యాచ్ని ఆర్సీబీ జేబులో పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ అలా ఆర్సీబీ ఓడిపోవడం అనేది ఇంపాసిబుల్గా మారిపోయింది. తర్వాత ఎప్పటిలానే లివింగ్స్టన్ వచ్చి ఫినిష్ చేసిండు. అండ్ విరాట్ కోహ్లీ పిల్సాట్ ఇద్దరు కూడా మ్యాచ్లో మంచిగా ఫినిష్ చేసారు. ఇద్దరు కూడా మంచిగా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసుకున్నారు. అండ్ విరాట్ కోహ్లీ మరొకసారి నిరూపించుకుంటూ తను ఎందుకు చేసింగ్ ఇంత గ్రేట్, తను చేజ్ మాస్టర్ ఎందుకు అంటారు. అండ్ తను కూడా మంచి చేజింగ్ లాస్ట్ దాకా నిలబడేసి మ్యాచ్ని చాలా సునాయాసంగా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. బట్ నన్ను అడిగితే మాత్రం కేకేఆర్ బౌలింగ్ ఈరోజు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. స్కోర్ 175 అనేది ఓకే, డిఫెండ్ చేసిన కష్టమే ఉండొచ్చు ఇలాంటి పిచ్చెస్ మీద. కాకపోతే హర్షిత్ రాణా స్టార్టింగ్ బౌలింగ్ మంచి చేసినాడు. హర్షిత్ రాణా ఇంకొంచెం ముందర తీస్తే బాగుంటుంది పవర్ ప్లే అనిపించింది. బట్ అప్పటికే పవర్ ప్లే వేసారి మ్యాచ్ స్ట్రేట్ చేసి ఇంకా అక్కడికే చేజారిపోయింది. ఇంకా చేతులు కాలినాక ఆలుకూలు పట్టుకోవాలి లాభమైంది ఆట అయిపోయింది. అండ్ ఏదైతే ఓపెనింగ్ మ్యాచ్ మంచిగా జరిగింది అదొక సాటిస్ఫాక్షన్ థింగ్. అండ్ ఆర్సీబీకి కంగ్రాచులేషన్స్. అండ్ కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్ గట్టిగా కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది, వాళ్ళు సంబరం పోతున్నారు. అండ్ నన్ను అడిగితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఫేవరెట్స్ ఇంత కేకేఆర్ ఆర్సీబీ గెలిచింది. అండ్ ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర వహించింది మాత్రం మెయిన్ కృణాల్ పాండ్యా. బౌలింగ్ ఎలా అయినా సరే బట్ డీసెంట్ బౌలింగ్ వేసి తక్కువ కానీ పెడుతుంది, మంచి 3 వికెట్స్ తీసి వాళ్ళ కేకేఆర్ వాళ్ళ బ్యాక్ బోన్ అనేది విడిచేసిండు. సో నా దృష్టిలో మాత్రం మీరు ప్లే ఆఫ్ ది మ్యాచ్ ఖచ్చితంగా కృణాల్ పాండ్యానే. అండ్ ఇక్కడ వీడియో వచ్చిందంటే నాకు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు చేసే షేర్ వల్లనే నా చాలామందికి ఈ వీడియో కానీ ఛానల్ రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు. అండ్ జై శ్రీకృష్ణ. అండ్ ఇంకొక మాట లాస్ట్లో, అండ్ ఐపీఎల్ స్టార్ట్ అయిందని చెప్పి చాలామంది మీ చుట్టుపక్కల బెట్టింగ్స్ ఆడుతుండొచ్చు, వాళ్ళకి వద్దని చెప్పండి. వాళ్ళు వినకపోతే వాళ్ళని చూసి మీరు మాత్రం నేర్చుకోకండి. దయచేసి ఎవ్వరు కూడా మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేయండి. నేను ప్రెడిక్షన్ చేసుకుంటే మీ ఓన్ ప్రెడిక్షన్ చేసుకోండి. కాకపోతే పైసలకు మాత్రం కాదు, బెట్టింగ్స్ అసలు ఆడకండి. దయచేసి చెప్తాను, బెట్టింగ్స్ అసలు ఆడకండి. లైఫ్స్ నాశనం చేసుకోకండి. అందరూ మంచిగా ఉండండి, అందరం కలిసి మంచిగా చూద్దాం. జై శ్రీకృష్ణ.